చంద్రబాబు నాయుడుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఏనాడు ఏ ఒక్క కులాన్ని కమిషన్కు రికమెండ్ చేయలేదని చెప్పారు. చంద్రబాబు ఎంతసేపు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే దృష్టి సారించారని, అభివృద్ధిని పట్టించుకోలేదని మంత్రి ధర్మాన ఆరోపించారు. శ్రీకాకుళం నగరంలోని మహాలక్ష్మి నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శిష్టకరణ సామాజిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శిష్టకరణాలను బీసీ నుంచి ఓబీసీలో చేర్చేందుకు కమిషన్కు రికమెండ్ చేసింది తానేనని మంత్రి గుర్తు చేశారు. శిష్టకరణ భవనంలో లైబ్రరీని ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తామని వివరించారు. శిష్టకరణ సామాజిక వర్గం అభివృద్ధికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉన్నానని, వారి సహకారం తనకు ఎల్లప్పుడూ ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మేమేదైతే రికమెండేషన్ ఇచ్చినామో ఆ రికమెండేషన్నే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశాడు తప్ప అతను 14 సంవత్సరాల్లో ఈ సమాజంలో అతను గుర్తించినటువంటి ఒక్క కులాన్ని అతను బీసీలో చేర్చాడేమో చూడండి. ఒక్క కులం ఇప్పుడు నగలే మన జిల్లాలో కదా, స్టేట్ మొత్తం మీద అక్కడెక్కడైనా అతను ఒక సామాజిక స్థితిని అధ్యయనం చేసినటువంటి ఆ భావజాలం అతను ఉందా? అతను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూర్చున్న సమయంలో ఒక్క కులాన్ని కమిషన్ వేయించి రికమెండ్ చేయించి క్యాబినెట్కి తెచ్చి వాళ్ళ స్టేటస్ని మార్చినటువంటి చూపించండి. చెప్తారు కబుర్లు, చాలా మంది కబుర్లు చెప్తారు, ఓట్లు కావాల్సిన కబుర్లు చెప్తుంటారు. దీనికి చాలా ధైర్యం కావాలి, చాలా ధైర్యం కావాలి, విశాలమైన భావం కూడా కావాలి, అధ్యయనం కావాలి, సమాజం మీద అధ్యయనం కావాలి. సో దురదృష్టవశాత్తు మీకేమైంది? మీరు ఎంచుకున్నటువంటి వృత్తిలో అందరికీ సాక్రీ చేశారు తప్ప ఎవరు స్థిరపడి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఉండి మనం హాయిగా జీవించవచ్చులనే స్థితిలో శిష్టకరణాలు రాన్ 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 జారిపోయినటువంటి పరిస్థితి. విజ్ఞానం కార్యక్రమాన్ని చేస్తాం. ఆయన చెప్తున్న బీసీల్లో కలిపాను, ఎప్పుడు బీసీలో కలిపావు? కమిషన్ రికమెండేషన్ ఇవ్వకుండా ఒక ప్రభుత్వం నీకు ఏ సంఘాన్ని తీసుకోలేదు, ఏ కులాన్ని బ్యాక్వర్డ్ క్లాస్ కింద తీసుకోలేదు. ఇది ఆపి ఎన్నికల తర్వాత చేద్దాం. మీరేదైతే